హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎకానమీలోని గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ నుండి మనం ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఇది 5th వీడియో. ఆల్రెడీ 4 వీడియోస్ అనేవి చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో అవి చూసాక ఇవి చూస్తారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇందులో మనకు ఫస్ట్ ఈ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ నుండి మనకు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3లో కానీ మనకు ఖచ్చితంగా ఒక 10 క్వశ్చన్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది యావరేజ్గా. సో అందులో మనకు ఈ యొక్క నా వీడియోస్ కనుక ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా ఇందులో 10కి 10 కాకపోయినా కూడా కనీసం 7 వరకు అన్నా ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో లైక్ చేసి వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిని జతపరచండి. సో క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. ఇక్కడ జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు. సో ఒక పక్కన వ్యక్తులు ఇచ్చాడు, ఇంకో పక్కన గ్రంథాలు ఇచ్చాడు. సో వాటికి సంబంధించి మనం జతపరచాలి. సో ఇక్కడ ఇచ్చినట్టయితే మనకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఈస్టర్న్ యూరోపియన్. సో ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఈస్టర్న్ యూరోపియన్ గ్రంథ రచయిత ఎవరు అంటే మనకు ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి రొజెస్టిన్ రోడర్. సో రొజెస్టిన్ రోడర్ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ A1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ గ్రంథ రచయిత వచ్చేసి రాగ్నర్ నక్స్. సో మనకి ఈ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ నుండి ఖచ్చితంగా మనకు ఈ యొక్క గ్రంథాల వ్యక్తులు అనేవి ఖచ్చితంగా చదువుకోవాలి. ఎందుకంటే వీటి నుండి ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు చదువుకోవాలి. సో మీ దగ్గర ఉన్న నోట్స్లో ఈ వీడియో చూసాక మీరు కూడా ఒకసారి చదువుకున్నారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ దాస్ క్యాపిటల్స్ గ్రంథ రచయిత ఎవరు? దాస్ క్యాపిటల్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే మనకు కార్ల్ మార్క్స్. ఇది అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ ఏంటంటే ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఏ నాన్ కమ్యూనిస్ట్ మేనిఫెస్ట్. సో ఈ యొక్క గ్రంథ రచయిత ఎవరు అంటే W.W. రోస్ట్. ఓకేనా? ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఈస్టర్న్ యూరోపియన్ గ్రంథ రచయిత రజస్టిన్ రోడర్. అలాగే ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ గ్రంథ రచయిత రాగ్నర్ నక్స్. ఆ తర్వాత దాస్ క్యాపిటల్స్ గ్రంథ రచయిత కార్ల్ మార్క్స్. ఆ తర్వాత ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఏ నాన్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథ రచయిత W.W. రోస్టో. ఓకేనా? ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? A1, B2, C3, D4. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఫస్ట్ ఏ. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సో ఇక్కడ చూడండి. W.W. రోస్టో వృద్ధి దశలను మొదటి నుంచి చివరి వరకు వరుస క్రమంలో అమర్చండి. W.W. రోస్టో యొక్క వృద్ధి దశలను మొదటి నుంచి చివరి వరకు వరుస క్రమంలో అమర్చండి అన్నాడు. సో వాటికి సంబంధించి మనం చూసినట్టయితే మనకి యొక్క ఫస్ట్ ఈ యొక్క అభివృద్ధి దశలను మనకు 3 వ్యక్తులు వివిధ దశల్లో వివరించడం జరిగింది. సో అందులో భాగంగా మనకు మొదటిగా కార్ల్ మార్క్స్ సంబంధించి చూసుకున్నట్లయితే కార్ల్ మార్క్స్ 6 దశలుగా వివరించడం జరిగింది. సో వాటికి సంబంధించి మనం ప్రీవియస్ వీడియోలో వాటి గురించి చెప్పుకోవడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ కార్ల్ మార్క్స్ 6 దశలుగా వివరించడం జరిగింది. ఆ తర్వాత W.W. రోస్టో 5 దశలుగా వివరించడం జరిగింది. ఆ తర్వాత సైమన్ కుజ్నెట్స్ 3 దశల్లో వివరించడం జరిగింది. సో ఇందులో మనం ఫస్ట్ కార్ల్ మార్క్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ W.W. రోస్టో యొక్క దశలను ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా? సో W.W. రోస్టో యొక్క 5 దశలు ఏంటి అంటే అవి సో మనకి ఇక్కడ చూసినట్టయితే వాటిని వరుస క్రమంలో అమర్చమన్నాడు. వరుస క్రమం చూసినట్టయితే ఇక్కడ చూడండి. సో ఈ యొక్క W.W. రోస్టో ప్రకారం మనకు మొదటిగా ఉన్న దశ ఏంటంటే సాంప్రదాయ సమాజం. సో సాంప్రదాయ సమాజం అనేది ఇక్కడ మనకు W.W. రోస్టో యొక్క వృద్ధి దశలో మొదటి దశగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్లవన్ దశకు ముందున్న దశ అనేది సెకండ్. ఆ తర్వాత ప్లవన్ దశ అనేది 3వ దశ. నెక్స్ట్ పరిపక్వ దశ అనేది 4వ దశ. ఆ తర్వాత భారీ వినియోగ దశ అనేది 5వ దశ. ఓకేనా? సో ఇక్కడ మనకు సాంప్రదాయ సమాజం అనేది మొదటి దశ కాబట్టి ఇక్కడ 4 అనేది ఫస్ట్ ఉండాలి. సో 4 అనేది ఫస్ట్ ఉండాలి. సో ఇక్కడ ఇందులో చూడండి ఇక్కడ 5 ఉన్నది, ఇది ఎలిమినేట్. సో ఆ తర్వాత ప్లవన్ దశకు ముందున్న దశ. సో 4 తర్వాత 5 ఉండాలి. సో ఈ మూడిట్లో ఉంది. ఆ తర్వాత ప్లవన్ దశ ఉండాలి, ప్లవన్ దశ. సో ఇక్కడ చూడండి. సో ఇందులో 1 ఉంది, కాదు. సో ఇక్కడ 2 ఉంది, కాదు. సో ఇక్కడ 3 అనేది ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనం రైట్ ఆన్సర్. సో సాంప్రదాయ సమాజం తర్వాత ప్లవన్ దశకు ముందున్న దశ, ఆ తర్వాత ప్లవన్ దశ, ఆ తర్వాత పరిపక్వ దశ, ఆ తర్వాత భారీ వినియోగ దశ. ఓకేనా? సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. W.W. రోస్టో వృద్ధి దశ అయిన సాంప్రదాయ సమాజంకు సంబంధించి అంశాలను గుర్తించండి. సో W.W. రోస్టో యొక్క వృద్ధి దశ అయిన సాంప్రదాయ సమాజంకు సంబంధించి అంశాలను గుర్తించమంటుండు. మనకు ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ. W.W. రోస్టో యొక్క మొదటి దశ ఏంటంటే సాంప్రదాయ సమాజం. సో దానికి సంబంధించిన అంశాలను ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనం ఈ దశలో ఎలా ఉంటుందంటే ఇక్కడ వ్యవసాయంపై ఆధారపడడం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే శ్రమ సాంద్రత పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అల్ప అక్షరాస్యత ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది ఇందులో. సో వాటికి సంబంధించిన అంశాలను కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ పరిమితమైన ఉత్పత్తి ఫలం ఆధారంగా నిర్మించబడిన సమాజం. సో ఇది మనకు ఇందులో ఉంటుంది. సో ఇందులోనే అంశమే ఇది. సో పరిమితమైన ఉత్పత్తి ఫలం ఆధారంగా నిర్మించబడిన సమాజం అనేది ఇందులో అంశంగానే చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్
75% వరకు వ్యవసాయంపై ఆధారపడతాయి. సో ఈ దశల్లో మనకు 75% వరకు వ్యవసాయంపై ఆధారపడడం జరుగుతుంది. ఇది మనకు రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ శ్రమ సాంద్రత పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. సో ఇంతకుముందు చెప్పినా కదా మీకు శ్రమ సాంద్రత పరిశ్రమలు అనేవి ఈ దశలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత దీన్నే ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ అంటారు. అంటే మనకు పారిశ్రామిక దశకు ముందున్న దశ. ఓకేనా. సో దీన్నే ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ అంటారు. ఇది మనకు రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూసినట్టయితే ఈ దశలో ప్రజలు అనుత్పాదక అంశాలపై ఖర్చు చేస్తారు. సో ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే విలాసమైన జీవితంపై ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. విలాసవంతమైన జీవితంపై ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మనకు ఈ దశలో ప్రజల అనుత్పాదక అంశాలపై ఖర్చు చేస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ అల్పాక్షరాస్యత అల్ప సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సమాజం. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. సో ఇక్కడ మనకు ఆరు కూడా రైట్ ఆన్సర్. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకు ఆల్ ఆఫ్ దిస్ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఆల్ ఆఫ్ దిస్ ఆప్షన్ డి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ప్రకారం సాంప్రదాయ సమాజం నుండి ఆధునిక శాస్త్రీయ సమాజానికి మారే క్రమం లేదా పారిశ్రామికీకరణ ప్రారంభ దశ అనేది ఈ దశను పిలుస్తారు. డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ప్రకారం సాంప్రదాయ సమాజం నుండి ఆధునిక శాస్త్రీయ సమాజానికి మారే క్రమం లేదా పారిశ్రామికీకరణ ప్రారంభ దశ అని ఏ దశను పిలుస్తారంటే ఇక్కడ మనకు ప్లవన దశకు ముందున్న దశను మనం సాంప్రదాయ సమాజం నుండి ఆధునిక శాస్త్రీయ సమాజానికి మారే క్రమం లేదా పారిశ్రామికీకరణ ప్రారంభ దశ అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే డబ్ల్యూడబ్ల్యూ రోస్టో దశల ఆధారంగా క్రింది వాటిని జతపరచండి. డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ఆధారంగా క్రింది వాటిని జతపరచండి అన్నాడు. సో వాటికి సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ డి చూడండి. ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సాంప్రదాయ సమాజంలో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ పరివర్తన కాలం. సో ఇక్కడ పరివర్తన కాలం అనేది మనకు ఎక్కడ ఉంటుంది? పరివర్తన కాలం అనేది మనకు ప్లవన దశకు ముందున్న దశలో ఉంటుంది. పరివర్తన కాలం అనేది కనబడడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు చూసుకున్నట్టయితే ద గ్రేట్ వాటర్ షేడ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోడర్న్ సొసైటీ. సో ఈ యొక్క ద గ్రేట్ వాటర్ షేడ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అనేది మనకు ప్లవన దశలో కనబడడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ప్లవన దశ అంటే ఏంటిది అనేది మనకు నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది. సో అందులో చెప్తాను. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్. సో స్టేజ్ ఆఫ్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ అనేది మనకు ఏ దశలో కనిపిస్తుందంటే పరిపక్వ దశ. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? A4 ఉండాలి, ఆ తర్వాత B1 ఉండాలి, A4 B1 C3, ఆ తర్వాత D2. సో మనకు ఆప్షన్ బిలో ఉంది ఆన్సర్. ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి. డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ప్లవన దశకు చేరుకున్న మొదటి 4 దేశాలు. సో ప్లవన దశకు చేరుకున్న మొదటి 4 దేశాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ప్లవన దశకు చేరుకున్న మొదటి 4 దేశాలు ఏంటి అంటే ఫస్ట్ ఇంగ్లాండ్ చేరుకోవడం జరిగింది. ఇంగ్లాండ్ అనేది మొదటి దేశంగా చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ తర్వాత ఫ్రాన్స్, ఆ తర్వాత బెల్జియం, ఆ తర్వాత అమెరికా. సో ఇక్కడ మనకు ఇంగ్లాండ్ అనేది ఫస్ట్, ఆ తర్వాత ఫ్రాన్స్ అనేది సెకండ్, బెల్జియం థర్డ్, అమెరికా ఫోర్త్. సో 1 2 3 4. సో ఇక్కడ మనకు 3 ఉండాలి, ఫస్ట్ 3 ఉండాలి, ఆ తర్వాత 2 ఉండాలి, ఆ తర్వాత 1 ఉండాలి, ఆ తర్వాత 4 ఉండాలి. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే భారతదేశం ఈ సంవత్సరంలో ప్లవన దశకు చేరుకుంది. భారతదేశం ఏ సంవత్సరంలో ప్లవన దశకు చేరుకుంది అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే 1952. సో 1952లో మనకు డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ప్రకారం 1952లో భారతదేశం అనేది ప్లవన దశకు చేరుకోవడం జరిగింది. ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. ఆప్షన్ డి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ప్రకారం ప్లవన దశలో ఉండే లక్షణాలు ఈ క్రింది వాటిలో ఏవి? సో ప్లవన దశకు సంబంధించి ఇది. సో ప్లవన దశలో ఉండే లక్షణాలు వివరించమంటున్నాడు. సో దానికి సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ ఆహార మిగులు ఏర్పడి వేగంగా విస్తరించే పరిశ్రమలు ఏర్పడును. ఇక్కడ మనకు ప్లవన దశలో ఎలా ఉంటుందంటే ఆహార మిగులు అనేది ఏర్పడి వేగంగా పరిశ్రమలు అనేవి విస్తరించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇది రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ ఆధునిక వ్యవస్థల విస్తరణ చోటు చేసుకుంటుంది అన్నాడు. ఇక్కడ మనకు ఇది కూడా రైట్ ఆన్సరే. సో నెక్స్ట్ పొదుపు పెట్టుబడులు 5 నుండి 10% పెరుగుతాయి. సో పొదుపు పెట్టుబడులు అనేటివి 5 నుండి 10% పెరగడం జరుగుతుంది ఈ ప్లవన దశలో. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ సంపూర్ణ ఉద్యోగిత పొందే దశ. సో ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మనకు సంపూర్ణ ఉద్యోగిత పొందే దశ అనేది ఎందులో ఉంటుందంటే పరిపక్వ దశలో ఉండడం జరుగుతుంది. పరిపక్వ దశలో సంపూర్ణ ఉద్యోగిత పొందడం జరుగుతుంది. ఇది మనకు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్
నెక్స్ట్ ఇది దేశ అభివృద్ధికి లేదా ఆర్థిక అభివృద్ధికి ముఖ్య దశ. సో మనకు ఈ యొక్క ప్లవన దశనే దేశ అభివృద్ధికి ముఖ్య దశ అని కూడా అంటాం. సో ఇది మనకు రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఆన్సర్ ఏమో కావాలి 1 2 3 5. సో 1 2 3 5 అనేది మనకి ఇక్కడ కావాలి. సో కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మన రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకేనా. సో 1 2 3 5. ఓకే. సో నెక్స్ట్ చూసినట్టయితే సో ఇక్కడ చూడండి డబ్ల్యూడబ్ల్యూ రోస్టర్ ప్రకారం ప్లవన దశ, పరిపక్వ దశ గమనం అలాగే సామూహిక వినియోగ దశకు చేరిన మొదటి దేశాలను గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ మనకు సామూహిక వినియోగ దశ అంటే భారీ వినియోగ దశ కిందనే వస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే డబ్ల్యూడబ్ల్యూ రోస్టర్ ప్రకారం ప్లవన దశ. సో ప్లవన దశకు చేరిన మొదటి దేశం ఏంటిది? ఇంతకుముందుకు చెప్పిన బ్రిటన్. సో ఇక్కడ బ్రిటన్ అనేది మనకు ఈ యొక్క ప్లవన దశకు చేరిన మొదటి దేశంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పరిపక్వ దశ. సో పరిపక్వ దశలో కూడా మనకు బ్రిటన్ దేశమే మొదటిగా చేరడం జరిగింది. సో బ్రిటన్ తర్వాత ఆ తర్వాత అమెరికా, తర్వాత జర్మనీ. సో ఓకేనా. సో నెక్స్ట్ సామూహిక వినియోగ దశ. సో భారీ వినియోగ దశ అంటాం కదా. సో ఇందులో కూడా మనకు మొదటిగా చేరిన దేశం ఏంటంటే యూఎస్ఏ. ఇక్కడ మాత్రం యూఎస్ఏ మనకు ఇక్కడ మనకు ప్లవన దశలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ బ్రిటన్ ఉంటుంది, ఆ తర్వాత ఫ్రాన్స్ ఉంటుంది, ఆ తర్వాత బెల్జియం ఉంటుంది, ఆ తర్వాత 4th ప్లేస్లో అమెరికా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మన పరిపక్వ దశకు వచ్చేసరికి అమెరికా అనేది 2nd ప్లేస్కి వస్తుంది. సో ఫస్ట్ బ్రిటన్, ఆ తర్వాత అమెరికా, ఇక్కడ చూసినట్టయితే 2nd ప్లేస్కి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ లాస్ట్ సామూహిక వినియోగ దశకు వచ్చేసరికి అమెరికా అనేది 1st ప్లేస్కి వస్తుంది. అమెరికా 1st ప్లేస్కి వస్తుంది, ఆ తర్వాత బ్రిటన్ ఉంటుంది, ఆ తర్వాత జపాన్ ఉంటుంది. ఇక్కడ మనకు ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ డి. ఓకేనా. సో ఇవి ఈరోజు మనకు ఎకనామిక్స్ సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్. సో మరొక వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. ఈ వీడియోకి మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.